తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ టైంలో కొంతమందిని పంపిస్తారన్నది అది కేవలం ఆర్మీ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళతో పాటు నటోరియస్ క్రిమినల్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు, పంపిస్తుంటారు అన్నది నిజమేనా? 100% సార్. జనరలీ ఏం చేస్తారంటే సార్, అంటే బిఫోర్ ఐ టాక్ ఎనీథింగ్ సార్, ఒక ఏమంటారు డిస్క్లైమర్ సార్ మీ ఆడియన్స్కి. పబ్లిక్ డొమైన్లో లేని ఇన్ఫర్మేషన్ గురించి నేను మాట్లాడను సార్. ఏదైతే కాన్ఫిడెన్షియల్ నేచర్ ఉంటుందో అది నేను చెప్పను సార్. సో నేను చెప్పిన దానివల్ల ఏ కాన్ఫిడెన్షియాలిటీ లీక్ అవ్వదు సార్, ఎందుకంటే ఆల్రెడీ అది పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయం అంతే మాట్లాడుతాను, దాని మించి మాట్లాడను సార్. కానీ మన దేశంలో అండ్ అంతర్రాష్ట్రీయంగా కూడా చూసుకున్నా కొన్ని దేశాల్లో ఒక ప్రాక్టీస్ ఉంది సార్. ఒక ప్రాక్టీస్ ఏంటంటే, కొందరు ఖైదీలు ఎవరైతే యావజ్జీవ కారాగార శిక్షో లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా మేజర్ పనిష్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళలో దేశం పట్ల ఒక పాజిటివ్ భావన ఉంది అని అనుకుంటే అలాంటి వాళ్ళని ట్రైన్ చేసి యాజ్ ఏ రా ఏజెంట్స్గా వేరే వేరే దేశాలకి పంపించే ఒక ఆనవాయితీ మన దేశంలో కూడా ఉంది సార్. మన దేశంలో కూడా ఉంది. సో ఖచ్చితంగా దురంధర్ సినిమాలో మీరు అన్నట్టుగా చూపించింది అది వాస్తవం సార్, అది వాస్తవం. కానీ ఒక విషయం సార్, రా ఏజెంట్ అంటే దురంధర్ అంటే అది సినిమా కాబట్టి కొంచెం డ్రామటైజ్ అవుతుంది సార్. అంటే యాజ్ ఎ బాడీ బిల్డర్ చూపించడం అదంతా జరుగుతుంది. కానీ రా ఏజెంట్ అది కాదు సార్. రా ఏజెంట్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్. అంటే 1-to-1 ఫిస్ట్ ఫైట్ ఎలా చేయాలి, ఎలా క్లీన్గా ఎటువంటి శబ్దం కానీ ఎటువంటి అటెన్షన్ రాకుండా ఒక మనిషిని ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు సార్. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిలీ మార్షల్ ఆర్ట్స్ క్రాఫ్ మాగా అని ఉంటుంది సార్. ఆ క్రఫ్ మాగా టెక్నిక్స్ కూడా మన రా ఏజెంట్స్కి నేర్పిస్తారు. ఏంటంటే క్రఫ్ మాగా అంటే? క్రఫ్ మాగా ఈజ్ అ క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ సార్. అంటే అవి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ని మిక్స్ చేసి ఒక ఏజెంట్కి ఎలాంటి ఏమంటారు క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్లో అటాక్ చేసే టెక్నిక్స్ ఉంటాయో అవన్నీ నేర్పిస్తారు సార్. సో దట్ ఈస్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ వాట్ యూ కాల్ అటాక్ టెక్నిక్స్ ఇన్ ది వరల్డ్ సార్. టుడే ప్రపంచం నేర్చుకుంటుంది సార్ క్రాఫ్. ఆ రా ఏజెంట్స్కి కవర్ ఎలా ఉంటుందండి? ఏ కవర్లో వెళ్ళచ్చు? చాలా కవర్ ఉంటుంది సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఇంకో ప్రశ్న మిగిలిపోయింది. లైక్ మీరు అన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారా, ఆర్మీ వాళ్ళు ఉంటారా అన్నట్టుగా. సార్ యాక్చువల్లీ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్, రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది ఆర్మీ, రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది పోలీస్, రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ. సాధారణంగా వీళ్ళతో కలిసి ఆపరేషన్స్ రా చెయ్యదు సార్. కానీ ఆ ఏజెన్సీలో వీళ్ళు మీకు చెప్పిన ముగ్గురు ఏజెన్సీ కూడా వెళ్తుంటారు, డిప్యుటేషన్ వెళ్తుంటారు కదా? వెళ్తారు, అదే చెప్తున్నాను సార్. ఒకవేళ ఒక ఆర్మీ నుంచి ఒక ఆఫీసర్ని డెప్యుటేషన్కి రాలో పంపిస్తే అప్పుడు అతను రా మనిషి, ఆర్మీ మనిషి కాదు సార్. అవును, ఎందుకంటే కమాండ్ అండ్ కంట్రోల్ అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది సార్. ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే డెప్యుటేషన్కి ఇప్పుడు నన్నే ఆర్మీ నుంచి అందులో పంపించారు అనుకోండి సార్, అప్పుడు నన్ను ఆర్మీ రోల్స్ నుంచి తీసేస్తారు సార్. నేను రా రోల్స్కి వెళ్ళిపోతాను కాబట్టి అది రా ఆపరేషనే అవుతుంది సార్. అండ్ వీళ్ళకి ఏంటంటే సార్, బికాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్ నేచర్ కదా సార్, వేరే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సార్. సో అందుకని అది వాళ్ళు షేర్ చెయ్యరు సార్. అండ్ ఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అతి ఎక్కువగా ఫీల్డ్ ఆపరేషన్స్కి వెళ్ళకపోవచ్చు సార్. జనరలీ ఫీల్డ్ ఆపరేషన్స్ వాళ్ళని కింద నుంచే తయారు చేస్తారు ఎందుకంటే ఐపీఎస్ ఈజ్ అ వెరీ బిగ్ అసెట్ ఫర్ ది నేషన్. ఆయన ఏమన్నా పట్టుకుంటే దొరికిపోతే చాలా డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే ఆయన ఐడెంటిటీ చాలా ఈజీగా తెలిసిపోతుంది, ఈ వాజ్ అన్ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి. సో అలా కాకుండా ఒక చాలా నార్మల్ ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తిని పట్టుకొని ఆయన కొన్ని విషయాలు చూస్తారు సార్. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే సార్, రాకి నేను అప్లై చేశాను, నేను రాలో జాయిన్ అయ్యాను అని మనం అనుకుంటాం సార్. కానీ నిజం అది కాదు సార్. రా మిమ్మల్ని అప్లై చేసేలాగా చేస్తుంది సార్. అంటే రా వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు అనుకుందాం సార్, మాకు మురళీ గారు కావాలి అని అనుకున్నాను సార్. ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు సార్. మీ మొత్తం అకౌంట్స్ అన్నీ హ్యాక్ అయిపోతే మీకు అసలు ఏం తెలియదు. మీ ఫోన్ హ్యాక్ అయిపోయిద్ది, మీ ల్యాప్టాప్ హ్యాక్ అయిపోయిద్ది, మీ ఇల్లు మొత్తం బగ్గింగ్ అయిపోయిద్ది సార్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అంతా వాళ్ళకి తెలిసిపోతుంది సార్. ఇక్కడ ఐడియా ఏంటంటే మురళీ గారి వీక్నెస్ ఏంటి పట్టుకోవాలి,
అదే మురళీ గారి వీక్నెస్ డబ్బా, మురళీ గారి వీక్నెస్ అమ్మాయా, మురళీ గారి వీక్నెస్ ఇంకేమైనా హోదానా, ఇవన్నీ తెలుసుకుంటారు. అచ్చా ఈ మనిషికి ఇలాంటి వీక్నెస్ ఏమీ లేవు అండ్ దేశం పట్ల ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అని అనిపిస్తే అప్పుడు మీ ద్వారానే వాళ్ళు అప్లికేషన్ పెట్టిస్తారు. ఎలా అంటే ఏవైతే రాకి సంబంధించిన పోస్టులు అవన్నీ ఉంటాయో అవి మీకు రీడైరెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి డిజిటల్ సోర్స్ నుంచి. మీరేమనుకుంటారు నేనే అప్లై చేసానేమో అనుకుంటారు, కానీ అది రా వాళ్ళే పంపిస్తారు, మీరు అప్లై చేస్తారు. సో ఆ తర్వాత ట్రైనింగ్ ఆల్మోస్ట్ 1.5 to 2.5 years కూడా జరుగుతుంది సార్. ఎక్కడ ఉంటుందండి? మల్టిపుల్ లొకేషన్స్. అది కాన్ఫిడెన్షియల్ సార్, అది మనం చెప్పడానికి వీల్లేదు. అంటే అందులో చాలా ఉంటాయి విషయాలు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఆఫ్ఘాన్ సెక్టర్కి తయారు చేస్తున్నారు అనుకుందాం సార్. ఆ మురళీ సార్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్, తెల్లగా ఉంటాడు, బాగానే ఉంటాడు, గడ్డం మీసం వచ్చేస్తే ఆఫ్ఘానీ వాళ్ళ కనిపిస్తాడు అనిపిస్తే మురళీ సార్ని ఆఫ్ఘనిస్తాన్ అని డిసైడ్ చేశారనుకోండి. ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీ, ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ, ఆఫ్ఘనిస్తాన్ కల్చర్, ఆఫ్ఘనిస్తాన్ లాంగ్వేజ్, ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మీకు నేర్పిస్తారు సార్. ఆ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అన్నీ మీకు నేర్పిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 2.5 years పడుతుంది. అంటే మనం రిక్రూట్ చేసాము, 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసాము, పంపించేసాము, అలా ఉండదు సార్. ఈజీగా 1.5 to 2.5 years ఆఫ్ టైం పడుతుంది సార్ మిమ్మల్ని ఇండక్ట్ చేసే ముందు. సో అందువలన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి సార్, రా ఏజెంట్ ఒక దేశంలోకి ఎంటర్ అయ్యాడు అంటే ఇంకా ఇటువైపు నుంచి జీరో కాంటాక్ట్ అటువైపు నుంచే రావాలి తప్ప ఇటువైపు నుంచి ఎప్పుడు కాంటాక్ట్ అవ్వదు. కానీ ఇంకో విషయం, ఎక్కడైతే మన రా ఏజెంట్ని ప్లాంట్ చేస్తారో ఆయన మీద కన్నేసి ఉంచడానికి ఇంకొకరిని ప్లాంట్ చేస్తారు. ఎందుకంటే డబుల్ ట్యాప్ అయ్యే అవకాశం ఉంది సార్. మనం మన మనిషి అని చెప్పి పంపించాము, మన మనిషి అక్కడ వెళ్ళి వాళ్ళ మనిషి అయిపోతే మన మీద ఏమన్నా జరిగితే అది ఇబ్బంది ఉంటుంది కదా సార్. సో ఖచ్చితంగా ఆయన మీద కన్నేసేవాడు ఉంటాడు, ఆయన మీద కన్నేసేవాడు మూడోవాడు ఉంటాడు. సో ఇలా ఒక రింగ్ లాగా అయిపోతుంది. సో ఒకరి మీద ఒకరు కన్ను పెట్టుకొని ఉంటారు సార్. ఇప్పుడు ఫస్ట్ రింగ్ వెళ్ళాడు అనుకోండి. అవును సార్. ఆయనకు 2 years ట్రైనింగ్ ఇచ్చారు, అసలు ఆయన కంప్లీట్గా డెడికేట్గా దేశం కోసం వెళ్ళిపోయాడు. అంటే దానికి ఒక టైం బాండ్ ఉంటుందా? 8 సంవత్సరాలు ఈ ఆపరేషన్ టార్గెట్ కంప్లీట్ రావాలని, అంటే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టార్గెట్ అయ్యే వరకు ఇటు ఫ్యామిలీని పూర్తిగా మర్చిపోవాలా? ఇంకా అంటే ఫ్యామిలీ ఆ డైమెన్షనే లేదు సార్, అసలు ఆలోచనలోనే మైనస్ సార్. కానీ అప్పటికి పెళ్ళి ఉంది అనుకోండి, పిల్లలు ఉంటారు కదా, ఇంకా పని మీద వెళ్ళాను అంతే సార్. అంతే గవర్నమెంట్ పని మీద ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నాను, లేదా గవర్నమెంట్ పని మీద ఫ్రాన్స్ వెళ్తున్నాను. ఫ్రాన్స్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, ఆఫ్ఘన్ చెప్పి శ్రీలంక వెళ్ళొచ్చు. అంతే చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా బగ్ ఉంది. అవును, నువ్వేం చెప్తున్నావో, నువ్వు ఇంట్లో ఏం వాళ్ళకి సార్, ఇఫ్ యు ఆర్ ఎ రా ఏజెంట్ నీ మైండ్లో ఏం జరుగుతుందో పాలిగ్రాఫిక్ టెస్ట్ చేసుకొని తెలుసుకుంటాడు. మీరు అబద్ధం చెప్పడానికి కూడా వీల్లేదు కాబట్టి సార్ బికాజ్ నేషనల్ సీక్రెట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సో 0 error సిండ్రోమ్ సార్, అసలు 0 error కూడా మనం అసలు ఒప్పుకోవడానికి వీల్లేదు సార్. ఆ విధంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏదో స్టేట్ కంట్రీకి పంపారు, అక్కడ కవర్ ఏదో డ్రైవర్ గానో లేదంటే బ్యాంక్ ఆఫీసర్ గానో ఏదో ఒకటి ఇస్తారు సార్. కవర్ కుడ్ బి బెగ్గర్ ఆల్సో. మాది బెగ్గర్. కవర్ కుడ్ బి పొలిటీషియన్ ఆల్సో. అదే మన దురందో సినిమా టైప్లో 100% సార్. ఇజ్రాయిల్ వాడు యూనో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వాళ్ళు స్పైలా పంపించిన వాళ్ళు దేశానికి రాష్ట్రపతులు అయిపోవాలా, అంత బాగా కవర్ చేస్తారు వాళ్ళు. సో డోంట్ థింక్ దట్ స్పై అనగానే బిచ్చగాడ్లా ఉంటాడు, స్పై అనగానే డ్రైవరు కూలోళ్ళ పనిచేస్తాడు, కుక్లా పనిచేస్తాడు. నాట్ నెసెసరీలీ ఏ హై ర్యాంకింగ్ అఫీషియల్ కెన్ ఆల్సో బి ఆర్ ఏజెంట్. యా అది మనం ఎప్పుడైనా సార్. పాకిస్తాన్ అనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏముంది సార్, కక్కూర్తనం, డబ్బుల కోసం దేశాన్ని అమ్మేసే జాతి వాళ్ళది. సో కొన్ని డబ్బులు వాళ్ళ మొహం పడేస్తే వాడు ఏమైనా చేస్తాడు కదా సార్. ఎమ్మెల్యే చేయొచ్చు, ఎంపీ ఏమైనా చేయొచ్చు, మిమ్మల్ని రాష్ట్రపతి చేసేస్తారు, మిమ్మల్ని ప్రధానమంత్రి చేసేస్తారు. అందులో ఏముంది సార్, వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో మన దగ్గర డబ్బుకి దేవుడి దేవాలయ లక్ష్మీదేవి కటాక్షంగా మనకి ఏ తక్కువ లేదు దేశానికి. సో హ్యాపీగా ఎవరు ఆ విధంగా ఒక టార్గెట్ ఇచ్చారనుకోండి, మనకి ఏదో కంట్రీలో సీక్రెట్స్ కోసం పంపించారు, ఆ టార్గెట్ అయ్యే వరకు రాకూడదా? జనరలీ నో సార్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా అడిషనల్ టాస్క్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ని ఒక లష్కరే తైబాకి చెందిన ఒక కమాండర్ని ఎలిమినేట్ చేయడానికి పంపించారు, రైట్ సార్. వీడు చాలా ఎక్సలెంట్గా
ఒక 6 నెలలు 8 నెలలు టైం తీసుకొని వాడు మూమెంట్ అంతా ట్రాక్ చేసి అసలు 0 ఎర్రర్ తోటి వాడిని ఎలిమినేట్ చేయడం జరిగింది. సార్ ఈ గన్మెన్ ఎపిసోడ్స్ నా బుర్రలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి సార్. సో ఇప్పటికొచ్చి వాస్తవం సార్, ఒక్క ప్లాన్ ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఏనాడైనా గన్మెన్ దొరికిపోయాడా అని విన్నారా సార్? లేదు, ఉంటుంది. సమస్య లేదు సార్. అది ఏ కంట్రీలో ఉండదు, అది ఫుల్ ప్రూఫ్ సార్ అది. ఎందుకంటే వీళ్ళు చాలా ఎందుకంటే మీరు అన్నట్టు మీరు టైం స్లాగ్ వాళ్ళకి టైం ఉండదు సార్. వాళ్ళకి టార్గెట్, నీకు టార్గెట్ ఇచ్చాను. ఈ పాకిస్తానీ బ్రిగేడియర్ వీడు 1999 వార్లో మన దేశానికి అన్యాయంగా ఇచ్చేసాడు, ఇంతమంది సైనికుల్ని చంపించింది వీడిని ఎలిమినేట్ చేయాలి, నీ టార్గెట్ టైం తీసుకో. సో మనము ఎంత క్లాసికల్గా ఎగ్జిక్యూట్ చేసామంటే, ఒక బ్రిగేడియర్ రీసెంట్గా పాకిస్తానీ బ్రిగేడియర్ వాడు రిటైర్మెంట్ అయ్యి రోజు రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే దారిలో చంపాం సార్. అంటే వాడిని చంపాలి, అది ఫిక్స్. వాడి ఇంటికి వెళ్తే ఆ రోజు సాయంత్రం వాడు రిటైర్మెంట్ ఎండ్ యాజ్ అ బ్రిగేడియర్. వాడి ఇంటికి వెళ్ళే ముందు వాడిని చంపాం సార్. వాడి ఇంటి గుమ్మం ముందు చంపేవాడు. అది రా సార్. ఓకే, ఆ టార్గెట్ అయిపోయిందండి, మీరు చెప్పిన టాస్క్ క్లోజ్. నెక్స్ట్ అడిషనల్గా యాడ్ అవుతుందా, లేదు వాళ్ళు తిరిగి బ్యాక్ టు హోమ్కి వచ్చి? జనరల్లీ ఏమవుతుందంటే సార్, ఇది అక్కడికి వెళ్ళి కిలో బియ్యం తీసుకురా కాదు కదా సార్. ఇట్స్ ఎ వెరీ హైలీ స్ట్రెస్ఫుల్ టాస్క్ సార్. సాధారణంగా పిలిపించేస్తారు సో దట్ ఒక 2 months 3 months ఫ్యామిలీతో టైము కొంచెం కూల్ డౌన్ అయ్యి. ఎందుకంటే సార్ బీయింగ్ ఎ రా ఏజెంట్ ఈజ్ నాట్ బీయింగ్ ఎ షెఫ్ ఇన్ ఎ హోటల్. ఇట్ ఈస్ నాట్ దట్ వర్క్ సార్. అనుక్షణము నేను ఎవరినో తెలిసిపోతుందా, నేను దొరికిపోతానా, నన్ను చంపేస్తారా, అనుక్షణం మీ మైండ్లో ఆ స్ట్రెస్ ఉంటే మీరు ఎలా ఉంటారు సార్? మనం ఓన్లీ మనం చేస్తున్న పిచ్చి పని కూడా స్ట్రెస్ తీసేసుకుంటాం. జస్ట్ ఇమాజిన్, మీరు స్టూడియోకి వస్తున్నారు, స్టూడియోలో ఎవరోడో నా కోసం కాసుకొని కూర్చొని ఉంటాడు, వాడు నన్ను ఈరోజు వేసేస్తాడు అనిపిస్తే మీరు ఎంత ఫ్రీ మైండ్తో ఉండగలరా సార్? ఉండలేవు. ఇమాజిన్ సంబడి 8 months 10 months 12 months 14 months 2 years ఆ స్ట్రెస్ని తట్టుకోకుండా ఎవ్వరికీ దొరకకుండా అక్కడ కూర్చొని ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే జనరలీ మనం తిరిగి పిలిపించేస్తాం. ఒకటి అప్రిసియేషన్ కోసం పిలుస్తాం, రెండోది రెస్ట్ అండ్ రికూప్ అంటారు సార్. ఆ రెస్ట్ అండ్ రికూప్ కోసం కూడా సాధారణంగా పిలిచేస్తాం. కాకపోతే మోటివేషన్ లెవెల్ ఈ ఏజెంట్స్ ఎలా ఉంటుందంటే, సార్ వాడితో పాటు వాడిని కూడా చూశాను, నాకు కొంచెం టైం ఇస్తే వాడిని కూడా వేస్తా, అక్కడ నుంచి వస్తుంది సార్. అది అల్టిమేట్ కిక్ కదా సార్. మన దేశానికి హాని చేసిన వాడిని చంపడంలో వచ్చే కిక్ ఇంకేం కిక్ ఉంది సార్? అవసరం లేదు. ఇంకా వాడంతా పోతుంది. వాడిని నేను ఈరోజు వేసేసాను అన్న అనుభవము వాడిలో ఉన్న అలసట అంతా ఒక 5 seconds వ్యానిష్ అయిపోయింది. సో దట్ ఈస్ హౌ ది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ రా ఏజెంట్స్ వర్క్ సార్. అక్కడికి వెళ్ళాక మీరు చెప్పినట్లుగా అసలు అందరూ దిగితే ఇంకా మజా వేరుంటుంది సార్. అంటే ఇంకా వాళ్ళు అహర్నిశలు దేశానికి వాళ్ళని వాళ్ళు సమర్పితం చేసేసుకున్నారు సార్. అంటే సార్ చూడండి, అంటే దాంట్లో రిటైర్మెంట్ అని ఉండదు. అదే చెప్తున్నాను సార్. చూడండి సార్, సూపర్. ఒక సైనికుడు దేశాన్ని సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోతే ఒక మార్టైర్ అని చెప్పి న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద సమాజానికి చెందిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ రెస్పెక్ట్స్ వాళ్ళు ఇస్తారు. కానీ ఒక సైలెంట్గా ఒక ఏజెంట్కి ఏమైనా అయితే అసలు మావాడు కాదనేస్తారు కదా సార్. అంటే మన దేశము మనల్నే కాదు అని అనేస్తుంది, అయినా సరే మనం మన దేశం కోసం పోరాడాలి. ఆ ఆలోచన రావాలి అంటే మీరంతా కమిటెడ్గా ఉండాలి సార్. అసలు అది దాన్ని మించింది లేదండి, అసలు లేదు కదా సార్. అంటే మన అందరికీ ఒక రికగ్నిషన్ మనకు పురుగు ఉంటుంది. ఒరే నేను చేశానని చెప్పరా, నేను చేశాను రా, వాడికి అసలు ఆ ఫీలింగే లేదు కదా సార్. అయితే చేశాను లేదా అంతే సార్, అయితే చేశాను లేకపోతే పోతాను అంతే. మూడో ఆప్షన్ లేదు కదా సార్ అక్కడ. అంటే అక్కడ నేను దొరికిపోతే వీళ్ళు ఫోన్ చేస్తే నన్ను పంపించేస్తారు, లేదు కదా సార్. అది గుర్తుపెట్టుకోవాలి సార్. గ్రేట్ అండి. అసలు మనం మాటల్లో చెప్పలేము సార్. రా ఏజెంట్స్ చేసే ఈ దేశానికి రా ఏజెంట్స్ చేస్తున్న త్యాగం కానీ సర్వీస్ కానీ దానికి సాని లేదు సార్. ఇంక దానికి కంపారిజనే లేదు సార్, అసలు చేయడానికి వీల్లేదు. కానీ మన దగ్గర రా ఏజెంట్ ఉన్నారు, వేరే కంట్రీలో ఇంకొక ఏజెంట్ ఉంటారు, వాళ్ళు కూడా మన దగ్గర తీసి పంపిస్తుంటారు భారతదేశానికి. ఐఎస్ఐ అని పెడుతుంటారు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ వేరే కనిపిస్తుంటాయి కదండి. అంటే వేరేగా అంటే ఇప్పుడు మన దగ్గర ఉంది, మనం ఒక టాస్క్ ఇచ్చాం,
మన కంట్రీకి లాస్ చేస్తున్నాడు. ఆ టాస్క్ మీదే ఉంటుంది తప్ప అక్కడ అరాచకాలు చేయాలనో లేదా ఇంకోటి మనం చూపించాం. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ టాస్క్ బ్లాస్టులు చేయడం ఇటువంటి చేస్తుంటారు కదా. వాళ్ళు స్పై ఏజెంట్స్ కాదు, ఆ టెర్రరిస్టులు సార్. వాళ్ళకి అసలు ఏం జీరో. ఆ టెర్రరిస్టులను చూసుకునే బాధ్యత మన ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళు రోజు చేసే పని కాబట్టి వాళ్ళతో పెద్ద ఇదేం లేదు సార్. ఓకే, మళ్ళీ మనం వెనక్కి వద్దాం. అజిత్ దోవల్ ఆయన టీం ఎంతమంది ఉండొచ్చండి? అంచనా లేదండి మనం అసలు నంబర్స్లో. సార్ దురంధర్ సినిమాలో చూపించిన క్యారెక్టర్ దోవల్ కొన్ని వందల్లో ఉంటారు సార్. కొన్ని వందల్లో ఉంటారు సార్. ఆయన కింద పనిచేసే వాళ్ళు. ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఏందేనా అనుకోవచ్చా? డెఫినెట్లీ సార్. వై నాట్ అంటే సింపుల్ సార్. కథానాయకుడు ఈయనే సార్. సినిమాలో చూపించినట్టుగా కథానాయకుడు ఈయనే సార్. కథానాయకుడికి ఎప్పుడు ఏ బటన్ నొక్కాలో తెలుసు సార్. అక్కడ గ్రౌండ్ ఏజెంట్ కూడా తెలియదు. మీరు చూసుంటే దురంధర్ సినిమా ఎక్కడ బటన్ నొక్కాలో ఆయన తెలుసు. ఆ పొలిటీషియన్ మనోడే అన్న విషయం వీడికి ఏనాడైనా తెలిసిందా? తెలియదు కదా సార్. ఆ కథానాయకుడికి ఏ బటన్ ఎప్పుడు నొక్కాలో వాడికి తెలుసు సార్. ఇదే కాదు సార్, మీరు టైగర్ జిందా హే సినిమా ఒకవేళ చూసుంటే కనుక సల్మాన్ ఖాన్ సినిమా, యా టైగర్ జిందా హే, టైగర్ అభి బాకీ హే, ఏదో పేరు మీద సినిమా ఉంది సార్. అక్కడ పరేష్ రావల్ ఉంటాడు సార్ మిడిల్ ఈస్ట్లో. వీళ్ళకి ఆ విషయం తెలియదు మనోడే అని చెప్పేసి. లాస్ట్ మూమెంట్లో అక్కడ ఉన్న సైనికులు వీళ్ళని చంపైపోతే మధ్యలో చాపుతాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు వీడు అంటాడు, ఒరే నువ్వు పుట్టక ముందు ఈ భూమిలో నేను వచ్చా, సో నువ్వు బచ్చాగాడిలా ఉండు అని చెప్తాడు వాడు. సో ఎవరు మనల్ని ఎలా ఎందుకంటే స్టార్టింగ్లో పరేష్ రావల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నా ఒక కన్ను నీ మీదే ఉంది అంటాడు. అప్పుడు కూడా మనం ఎవరికి స్విచ్ అలగదు, అరే వీడు కూడా మన రాయజెంటేరా అని చెప్పేసి. మనకేమనిపిస్తుంది, వాడు ఏదో బిజినెస్ పరంగానే ఏదో డైలాగ్ కొట్టాడు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏంటి, వాడు చెప్తాడు, ఒరే నా కన్ను ఒకటి నీ మీద ఉంది, నాకు నీ మీద భరోసా లేదురా అంటాడు. ఆ భరోసా లేదంటే ఏంటి, నువ్వు ఎప్పుడొకప్పుడు దొరికిపోతావు, నేనే రావాలరా నేను సేవ్ చేయడానికి అన్నట్టుగా. సో ఆ డైమెన్షన్లో సార్. సో ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు సార్, ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు. కానీ మీరు అన్నట్లుగా వాళ్ళు దేశం కోసం అంకితం అవుతున్నారు కాబట్టి కుటుంబం అవన్నీ ఆలోచించారు సార్. వాళ్ళకి శాలరీస్ ఎలాగ ఉంటాయండి? వాళ్ళు శాలరీస్ కోసం పని చేయరు సార్. స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి సార్. వాళ్ళకి స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి సంవత్సరానికి ఒక నెల శాలరీ బోనస్గా ఇస్తారు సార్. ఇంక దీనికంటే వివరాలు వద్దులేండి. ఏజెంట్ అయిపోయింది, అజిత్ దోవల్ గారు చేయింది.